ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏదో ఉమ్మడి రాజధానిలో ఏదో జరిగిపోతున్నట్టుగా చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడినట్టుగా కనిపిస్తూ ఉన్నది మీడియాలో. దానికి తోడు ఇప్పటి వరకు 5 మంత్రులు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విప్పు, అలాగే ఒక ప్రముఖ నాయకులు, మొత్తం 7 ముఖ్య నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ అనేక విషయాలు ఆరోపణలు చేశారు. ఇంకా ఎంతమంది మాట్లాడతారో అర్థం కానటువంటి పరిస్థితి. మాట్లాడుతూ చాలామంది ఏమన్నారంటే, భయపడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదు, నోటీస్ ఇచ్చే అవకాశం లేదు, ఈ తాటాకు చప్పుళ్లకు మేము భయపడము అంటూనే మరి 7 ఎందుకు వచ్చి మాట్లాడారు ఇవాళ? భయపడిన మీరు అంటే ఏదో జరిగిపోతుంది మా చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి భయాందోళనలు మాట్లాడినటువంటి మంత్రుల ముఖాలలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చే హక్కు ఎవరికీ లేదు, తెలంగాణ ప్రభుత్వానికి లేదు. నేను అడుగుతా ఉన్నా, భారత సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఒక పౌరులం మనం. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, సామాన్యుడైనా కావచ్చు. విచారణ క్రమంలో ఎవరికైనా నోటీసులు ఇచ్చే హక్కు ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీకైనా ఉన్నది. మిమ్మల్ని ముద్దాయిగా చూపిస్తారో, లేకపోతే సాక్షిగా చూపిస్తారో, లేక విచారణ చేసి మీరు చెప్పిన దానికి సంతృప్తి పడి వదిలేస్తారో ఇంకా ఎవరికి తెలియదు. విచారణ క్రమంలో పిలవడానికి కూడా హక్కు లేదు అనేటువంటి మాట మాట్లాడి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, జాగ్రత్త అని మనవి చేస్తున్నా. ఏదైనా స్పెసిఫిక్గా అంటే బహుశా మీకు భయం ఉంది, ముద్దాయిగా పెడతారనో, అరెస్టు చేస్తారనో భయపడి గజగజలాడిపోతున్నటువంటి వాతావరణం ఇవాళ హైదరాబాద్లో స్పష్టంగా తెలుగుదేశం నాయకుల్లో కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నేరం చేశారు కాబట్టి, నేరం చేసిన విషయం మీకు బాగా తెలుసు కాబట్టి అంత భయాందోళనలకు గురి అవుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ఆయన అంటాడు, మాట్లాడుతూ చాలామంది అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి కుట్ర పని చేశారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం అని అడుగుతా ఉన్నా. అయితే ఒక్క విషయాన్ని మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజున ఏసీబీ చేస్తున్నటువంటి విచారణ కరెక్టు అని మేము చెప్తున్నాం, కేసీఆర్ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఆ క్రమంలో మేము కూడా చెప్తే ఆ వాదనని బలపరిస్తే మేము కేసీఆర్ ఏకమైపోయినట్ట అంట, ఈయన మీద కుట్ర జరుగుతున్నట్టట. నేను మనవి చేస్తున్నా, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కుమ్మక్కవ్వలసినటువంటి అవసరం లేదు. నేను మనవి చేస్తున్నా, పాలమూరు డిండి వ్యవహారంలో ఈ రోజున కేసీఆర్ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దానికోసం మీతో కలిసి, ఆంధ్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా మీద బురదల్లి లబ్ధి పొందాలని మీరు ప్రయత్నం చేస్తే మాత్రం చాలా అనర్థాలకు దారి తీసిన వారు అవుతారు. ఉన్న విషయాల్ని అంగీకరించేటటువంటి కార్యక్రమం మీరు చేయండి. ఇవాళ హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సెక్షన్ 8 గుర్తొచ్చేసింది. ఇందాక చూస్తున్న మార్నింగ్ నుంచి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర, సెక్రటేరియట్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన భవనాల దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసుల్ని పంపించి వేసి ఆంధ్ర పోలీసులను తీసుకొచ్చి పెట్టుకున్నారు. శభాష్, మీ ఆంధ్ర పోలీసులు మీరు పెట్టుకున్నారు. ఈ సంవత్సర కాలం పాటు మీకు సెక్షన్ 8 ఎందుకు గుర్తు రాలేదు? ఆంధ్ర పోలీసులను అక్కడ పెట్టాలనేటువంటి జ్ఞానం మీకు ఎందుకు కలగలేదు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారనే భయమా? ఆ భయంతో ఆంధ్ర పోలీసులను అక్కడ పెడితే వాళ్ళు వచ్చినప్పుడు ఘర్షణ పెట్టాలనే? అంటే 2 పోలీసు వర్గాలకి ఘర్షణ పెట్టి, తెలుగు ప్రజల ఇద్దరికి ఘర్షణ పెట్టి, చలి
కాసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని మనం చేస్తున్నా. ఇంకొకటి కూడా ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్న పోలీస్ అధికారులకు, ముఖ్యంగా జేడి రాములు గారు డీజీపీగా ఉన్నారు, అలాగే మాలకొండయ్య గారు ఏసీబీ చీఫ్గా ఉన్నారు, అలాగే అనురాధ గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మాలకొండయ్య గారు, అరుణ్ గారు, అనురాధ గారు వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సిన్సియర్ అండ్ సీనియర్ ఆఫీసర్స్. నేను ఒక్కటే మనవి చేస్తున్నా మీ అందరికీ, మీకే కాదు ఇంకా పోలీస్ అధికారులందరికీ మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వైల్ హీఈస్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, తప్పు చేస్తే రక్షణకు వెళ్ళండి, తప్పు లేదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించే క్రమంలో ఏదైనా తప్పు దొర్లి ఉంటేనో చేసి ఉంటేనో తప్పనిసరిగా రాజ్యాంగం ప్రకారం మీరు ఆయన కాపాడవలసిందే. కానీ ఆ డ్యూటీ పరిధులు దాటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పార్టీ అధిపతిగా ప్రవర్తించి ఫోనుల్లో మాట్లాడి బ్రైబ్కి దోహదం చేసినటువంటి నేరస్తుల్ని కాపాడటానికో వారికి సహకరించడానికో దయచేసి ప్రయత్నం చేశారా? రాబోయే కాలంలో భారత రాజ్యాంగానికి సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి మీ అందరికీ, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి వస్తుంది. జాగ్రత్త, జాగరూకతతో వ్యవహరించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యవహారాలు చేస్తే మీరు రక్షణగా ఉండవలసినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థలో భాగంగా మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాదులో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రమాదకరమైన ఘర్షణలు ఏమి జరగలేదని మనం చేస్తున్నా. ఇవాళ ఘర్షణలు పెట్టి ఈ వాతావరణాన్ని చెడగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఏదైనా కేసీఆర్ తెలుగు ప్రజల పట్ల అవమానకరంగా గాని అన్యాయంగా గాని ప్రవర్తిస్తే yes, we are ready to fight with KCR, though he is the CM of తెలంగాణ. దానిలో తప్పులేదు. కానీ నా స్వార్థం కోసం మీ అందరి మధ్యన తగాదా పెట్టి నేను చలిగాసుకుంటాను అని అంటే మాత్రం జాగ్రత్త, మీకు రాబోయే కాలంలో ప్రమాదం వస్తుందని మనం చేస్తున్నా. ఏమిటి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నిజంగా ట్యాపింగ్ అంటున్నారు. ఎస్, మీరు ట్యాపింగ్ అయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టండి అంటే వాళ్ళు రాసిమని మేము చేయలేదని అంటున్నారు. నేను మనవి చేస్తున్నా, వారి దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తూ ఉంటే, ట్యాపింగ్కి సంబంధించి మీకు ఆధారాలు ఉంటే కమాన్ మీరు కేసు రిజిస్టర్ చేయండి, ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయమని కోరండి, ఆధారాన్ని బయట పెట్టండి, కేసీఆర్కి బుద్ధి చెప్పండి. అది లేదు, ట్యాపింగ్ 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 అని ఊరికినే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళి నాది ట్యాపింగే కాలేదని చెప్తారు. ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలకి తిలోదకాలు ఇవ్వండి. న్యాయంగా, ధర్మంగా, ఒక రాజ్యాంగబద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ పదవి కాపాడుకోవడం కోసం రాజ్యాంగ వ్యవస్థనన్నిటినీ మలినం చేసే విధంగా పోలీసుల మధ్య ఘర్షణ, ఉద్యోగుల మధ్యన ఘర్షణ, ప్రాంతాల మధ్యన ఘర్షణ పెట్టి చలిగాచుకోవాలని ప్రయత్నం చేయడం చాలా అన్యాయం. ఇప్పటికైనా మీరు దోషి కాకపోతే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. దోషి అయితే రాజీనామా చేసి బయటకు వచ్చి న్యాయ విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్తో బయటకు రండి. శభాష్ అని తెలుగు ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రవర్తన చేయండి. ఎందుకుని సూరి పట్టుకుని ఏలాడతారు అని అడుగుతా ఉన్నా. సాక్ష్యాధారాలు మెండుగా చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీకు హక్కు లేదు. ఆయన ఎవరో ఒక మంత్రి గారు అంటున్నాడు, మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము 100 అడుగులు ముందుకు వేస్తాం, మీరు నోటీస్ ఇస్తే మేము నోటీస్ ఇస్తాం, మీకు పోలీసులు ఉంటే మాకు పోలీసులు ఉండారు, మీకు ఏసీబీ ఉంటే మాకు ఏసీబీ ఉంది, ఉంటే ఉండే, నేరం చేస్తే ఇవ్వండి నోటీసు. ఎవరు కదన్నారు? కేసీఆర్ నేరానికి పాల్పడితే నోటీస్ ఇచ్చే ధైర్యం చేయండి తప్ప మేము మీకు నోటీస్ ఇస్తాం కాబట్టి మాకు నోటీస్ ఇవ్వద్దు, మీరు మేము మీ మీద కేసు పెడతాం కాబట్టి మా మీద కేసు పెట్టొద్దు. ఏంటి, వాట్ ఈస్ దిస్? కాంప్రమైజింగా?
ప్రజల యొక్క లాభాలను లేదా వారి ఉన్నటువంటి పరువుని తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమం చేసి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. అఫ్ కోర్స్ మీ జీవితం అంతా బ్లాక్ మెయిల్ పాలిటిక్సే, అందరికీ తెలుసు. కానీ ఇవాళ పక్కా ఆధారాలతో దొరికిపోయి కూడా బుకాయించే సెక్షన్ చేస్తున్నారు. తప్పిది. వాస్తవాలు బయటకు వస్తాయి. నేను మనవి చేస్తున్నా, వాళ్ళు ఏసీబీలో ఉన్నటువంటి అధికారులు, తెలంగాణలో ఉన్న అధికారులు మీకెందుకు కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు? మర్చిపోతున్నారా మీరు? వాళ్ళు చట్ట ప్రకారమే వెళ్తారు. కాబట్టి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితి చేయొద్దు. దీనికి ముగింపు పలకండి, ఒక కంక్లూజన్, లాజికల్ కంక్లూజన్కి వెళ్ళండి. నోటీసులు ఇస్తే తీసుకొని మీరు సహకరించండి విచారణకి, చట్టబద్ధమైన విచారణకి. తప్ప నోటీసులు ఇచ్చే హక్కు లేదు. నోటీసు ఇస్తే డొక్కబగలు ఇస్తాం, డోలు కడతాం. వాట్ ఈస్ దిస్? మంత్రివర్గం సభ్యులకు కూడా మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు మీకు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్ప మీరేదో ఆయన దొంగతనం చేస్తేనో ఆయన 5 కోట్ల రూపాయలు పంచితేనో మంత్రివర్గానికి సంబంధం లేదు. పార్టీ పరంగా మీరు సపోర్ట్ చేసుకోండి. మీ మంత్రులుగా మీ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు. ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగం చేసి మరొకరిని బెదిరిస్తే ప్రమాదంలో పడతారు. నేను మనవి చేస్తున్న ఇప్పుడు చూస్తున్నదంతా ఏం జరుగుతూ ఉన్నదంటే, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చేస్తున్నారు. ఫైనల్ గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. అది మీ పక్షాన ఉంటే గెలుస్తుంది. ధైర్యంగా పోరాడండి. అదేమీ లేదు బ్లాక్ మెయిలింగ్, కాంప్రమైజింగ్ స్ట్రాటజీలు ఇలాంటివి దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము ఎవరితోనూ కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారిని వేధించవలసిన పనే మాకు లేదు. మేము ఎవరితో అయినా ధైర్యంగా పోరాడగలిగినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాగా చీప్ ట్రిక్స్ చేసుకునేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదని ఈ సందర్భంగా చెప్తే, మీకేదైనా ఉంటే మీరు చూసుకోండి తప్ప మమ్మల్ని లాగాలని ప్రయత్నం చేస్తే మాత్రం సరిగ్గా బుద్ధి చెప్పవలసి ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఎందుకు దెబ్బతింటుంది ఆంధ్రుల ఆత్మాభిమానం? ఇవాళే దెబ్బతింటుందా? కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం లేదా ఏసీబీ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆంధ్రుల అభిమానం ఎందుకు దెబ్బతింటుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదంతా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేమిటంటే, నన్ను అంటుకుంటే ఆంధ్రులందరినీ అంటుకున్నట్టే, నా మీద కేసు పెడితే ఆంధ్రులందరి మీద కేసు పెట్టినట్టే. మరి నువ్వు తప్పు చేస్తే ఆంధ్రులందరూ తప్పు చేసినట్టు అని అడుగుతా ఉన్నా. 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటిది వాస్తవం అవునా కదా చెప్పబోయంటే, నేను చెప్పడం వాళ్ళ ఇంట్లో పెళ్లికి మాత్రం వెళ్ళి ఆశీర్వదించి వస్తానంటే ఏమిటి నాకు అర్థం కాల. శభాష్, మీరు వెళ్ళిరండి, నిశ్చితార్థానికి వెళ్తే తప్పేమి లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్ని నువ్వు ఖండించలేదు అంటే దానిలో నువ్వు భాగస్వామ్యమని స్పష్టంగా ప్రపంచానికి అర్థమైపోతుంటే ఆంధ్రుల అభిమానం ఏంటి? నేను మనవి చేస్తున్నా, ఆంధ్రుల దగ్గర దోచిన డబ్బుతో తీసుకొచ్చి తెలంగాణలో పంచి నీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఆంధ్రులందరినీ మోసం చేసిన వాడు అవుతావు అని చెప్పి కూడా మనవి చేస్తున్నా. అక్కడ 5 కోట్ల రూపాయలే కాదు, ఇంకా 100 కోట్ల రూపాయలు ఆంధ్రుల దగ్గర నువ్వు దోచుకొని తీసుకొచ్చి తెలంగాణలో పంచి తెలంగాణలో నీ పార్టీని పెంచుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి నీచమైనటువంటి సంస్కృతికి నువ్వు తెరలేపావనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఇంకా చంద్రబాబుకు సహకరిస్తే ఐపీఎస్ అందరూ భవిష్యత్తులో ఇబ్బందులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. జగన్ కేసులో కొంతమంది ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ జైలు పోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నా, జగన్ గారి కేసుకి దీనికి ఇప్పుడు పోల్చవలసిన అవసరం లేదు. పోల్చాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పోలుద్దాం. జగన్ గారి కేసులో ఆధారాలు ఏమీ లేకుండానే నేరం జరిగిందని చెప్పబడుతున్నటువంటి నేరం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ మేల్కొన్నాయి. కానీ ఇప్పుడు అదేం లేదు. నేను అంటున్నది ఏమిటంటే, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిత్వంలో మీరు డీజీపీలు కావచ్చు, డీజీలు కావచ్చు, లేదా ఒక వింగుకు చీఫ్లు కావచ్చు, అయినా మీరు ఐపీఎస్ అధికారులు, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత హోదాలో తప్పు చేస్తే దాన్ని సహకరిస్తే ప్రమాదం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు when he is discharging his duties as a chief minister, you can cooperate. లేకపోతే తప్పిదం అవుతుంది, సమాధానం రాజ్యాంగానికి చెప్పుకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
అది ఏం వస్తాయో వాళ్ళకే తెలుసు మనకన్నా బాగా. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తామని టీడీపీ ఎస్, అదే పరిస్థితి. వాళ్ళ ఏదో ఒక విధంగా ఘర్షణ పెట్టేసి ఆ పోలీసులు ఈ పోలీసులు కొట్టుకున్నారు, లేదు ఆ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు కొట్టుకున్నారు. రెండు వ్యవస్థలన్నింటినీ కూడా మోహరింపచేసి దానిలో రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని చెప్పి దీని నుంచి బయటపడాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. అంతేకాదు, గవర్నర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హూ ఇస్ ది గవర్నర్? గవర్నర్ ఎవరంటున్నా? గవర్నర్ కేంద్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? మీరు దానిలో భాగస్వాములు. అలాగే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది గవర్నర్స్ని విత్డ్రా చేసుకున్నారు, కొత్త వారిని వేశారు. మీకు నిజంగా జరుగుతున్నది అన్యాయమని గవర్నర్ నోరు విప్పటలేదని తెలిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేయించండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు. అంటే చంద్రబాబు గారు మీరు తప్పు చేశారు, అందువల్ల మేమేమీ మాట్లాడడం లేదని ఆ మౌనం నుంచి అర్థం చేసుకోండి. అందువల్లనే ఇవాళ గవర్నర్కి ఏ విధమైనటువంటి తాకీదులు కానీ ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లేవని స్పష్టంగా పత్రికలు చూస్తే అర్థమవుతున్నాయి. కాబట్టి గవర్నర్ మీకు అనుకూలంగా మాట్లాడితేనేమో ఆయన మంచి గవర్నరా, లేకపోతే కాదా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. కేంద్ర హోంమంత్రి కూడా ఈ ఓటుకు నోటు వ్యవహారాన్ని పైన మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడతారు? ఇక్కడేదో ఆయన నియమించినటువంటి హోంమంత్రులు, ఆయన నియమించినటువంటి మంత్రులు కాబట్టి మాట్లాడతారు. కానీ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ చట్టం తన పని తాను చేసుకుపోవాలని కోరుకుంటారు. అది ఎంత పెద్దవాడైనా చట్టానికి చిన్నవాడే. ఆయన ఎంత ఎత్తున్నా చట్టానికి మాత్రం చిన్నవాడే. ఆయన చంద్రబాబు నాయుడు అయినా చట్టం ముందు సమానుడే, అంబటి రాంబాబు అయినా సమానుడే, సామాన్యుడైనా సమానుడే. ప్రత్యేకమైన చట్టాలు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా ఉండవు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఇంతకు ముందు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావచ్చు, అయినా ఆయనకి ప్రత్యేకమైన చట్టాలు నిర్మించబడలేదు. అది ప్రజాస్వామ్యం కాదు, అది రాచరిక వ్యవస్థలోనే ఉంటాయి. ఈ జ్ఞానం చంద్రబాబు నాయుడు గారు తెలియక కాదు, ఏదో ఒక విధంగా బుకాయించి వెళ్ళిపోదామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఏసీబీ కేసులో నిందితుడిగా ఉన్న ఈ మత్తయ్య విజయవాడలో కేసీఆర్ పైన కేసు పెడితే కేసు నమోదు చేశారు. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే నిందితులుగా ఉన్నోళ్ళు కేస్ అండ్ కౌంటర్ అని చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కొడితే ఆ తన్నులు నిన్న వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మళ్ళా ఆ కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళు ఒక ఫాల్స్ కేసు పెడితే చివరికి ఎస్ఐ గారు రాజీ చేయమని ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. ఆ రకంగా ఇవాళ జరుగుతున్న వ్యవహారంలాగా కనిపిస్తూ ఉన్నది. మత్తయ్య గారు ఏమో అక్కడ ఇస్తారు, మత్తయ్య గారి దాని మీద ఇవాళ యాక్షన్ చేయడానికి బయలుదేరారు సిఐడి బృందం. మొన్నదాకా ఏం చేశారంటున్నా, మత్తయ్య ఇచ్చేప్పుడైనా ఎన్నాలైంది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మత్తయ్య గారి కేసుని ఇమీడియట్గా విచారణ చేసేసి ఎవరికొరకు నోటీస్ ఇచ్చేద్దాం అనేటువంటి మాట. ఇందాక యనమల రామకృష్ణ గారు చాలా మేధావి, మరి ఆయనే అన్నాడు, ఆయన న్యాయవాదిగా కూడా పనిచేశాడు, చట్టాన్ని కూడా చదువుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే ఈయన 100 అడుగులు ముందుకేస్తా అంట. మరి వీళ్ళు బ్యాగులు ఇచ్చిన సంగతి ఏమో మర్చిపోతున్నారు. వాళ్ళేం బ్యాగులు ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. ట్యాపింగ్ అని మాట్లాడుతున్నారు తప్ప ఆధారాలు చూపించడానికి ట్యాపింగ్కి ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. చూపించమంటున్నాం, ఆధారాలు ఉంటే చూపించండి, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన కేసీఆర్ అయినా సరే ట్యాప్ చేస్తే బాధ్యత వహించవలసిందే. ట్యాప్ జరగలేదని ఏకే ఖాన్ స్పష్టంగా చెప్తున్నాడు, ట్యాప్ జరిగిందని మంత్రులు చెప్తున్నారు. కానీ మన డీజీ గారు చెప్పడే, మన అనురాధ గారు చెప్పరే, వాళ్ళ అధికారులు అక్కడ ట్యాపింగ్ జరగలేదు అని అఫీషియల్గా డీజీ ఏసీబీ ఖాన్ స్పష్టంగా చెప్పాడు. మన డీజీపీ గారు చెప్పడే మా ట్యాపింగ్ జరిగినాయని. అంటే వాళ్ళు రాజ్యాంగంలో దేని పడితే దాన్ని అనలేరు కాబట్టి చెప్పడం లేదు. ఏది పడితే అది అనటానికి ఉన్నారు కదా మంత్రులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ట్యాపింగ్ ఆధారాలు బయట పెట్టి యాక్షన్ తీసుకోమండి, ఎవరు కాదన్నారు? కూలగొట్టమని కాదని ఎవరన్నారు? నిజంగా ట్యాపింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే మాట వాస్తవమే. కానీ బయట పెట్టడే. ఇప్పుడు బయట పెడతాడు? తను అరెస్ట్ చేస్తే బయట పెడతాడు, లేకపోతే బయట పెట్టడు. సర్దుకుపోతాడా? ఇదే ట్యాపింగ్, ఇదే ఆరోపణ.